హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్నా మనం ఈరోజు లైఫ్ స్కిల్స్, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిజన్ మేకింగ్ని నేర్చుకుందాం నాన్న. సో చూడండి, దీన్ని మీరు ఏమీ చదవనవసరం లేదు నాన్న, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. జీవితంలో మనకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనకు ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇవ్వటం జరిగింది. సో కంప్లీట్ చేయండి అన్న, మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు తోటి మనకి సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అవ్వటం జరుగుతుంది. సో చూడండి, డూ యూ థింక్ బ్రాబ్ ఫ్రాగ్ వాజ్ హ్యాపీ ఇన్ ద సీ? బ్రాబ్ ఫ్రాగ్ సీలో ఆనందంగా ఉందా అని మీరు తెలుసుకున్నారా నాన్న లెసన్ నుండి? ఇఫ్ నాట్, వై? రైట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ యువర్ టీచర్. అంటే మీ టీచర్ సహాయంతో మీరు బ్రాబ్ ఫ్రాగ్ ఆనందంగా లేకపోతే ఎందుకు ఆనందంగా లేదు అని చెప్పి మిమ్మల్ని రాయమనటం జరిగింది. సో చూడండి, నో బ్రాబ్ ఫ్రాగ్ వాజ్ నాట్ హ్యాపీ ఇన్ ద సీ. అంటే బ్రాబ్ ఫ్రాగ్ ఎలా లేదన్నా, హ్యాపీగా లేదు. ఎక్కడ? సముద్రంలో హ్యాపీగా లేదు. ఇట్ వాజ్ టూ స్మాల్ టు క్యాచ్ అండ్ ఈట్ బిగ్ ఇన్సెక్ట్స్ దేర్ ఇన్ ద సీ. అంటే బ్రాబ్ ఫ్రాగ్ సముద్రంలో సంతోషంగా లేదు. ఎందుకు అంటే మనం ఎంత ఆడుకున్నా, ఎంత అల్లరి చేసినా కూడా తినటానికి ఆహారం లేకపోతే మనము బతకలేం కదనా. సో అలాగే బ్రాబ్ ఫ్రాగ్ కూడా ఏమైంది, చిన్నది అయిపోవటం వల్ల దానికి సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్సెక్ట్స్ ని తినడానికి అవ్వలేదు అని మనం నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్, బిగ్ ఫ్రాగ్ ప్రైజ్డ్ ద సీ బట్ బ్రాబ్ ఫ్రాగ్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్ దేర్. డిస్కస్ ద రీజన్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ హియర్. అంటే ఏంటి, పెద్ద ఫ్రాగ్ వచ్చి బ్రాబ్ ఫ్రాగ్ దగ్గరికి, సముద్రం చాలా పెద్దగా ఉంటుంది తెలుసా నీకు, చాలా ఆడుకోవచ్చు, ఎక్కువ స్పేస్ ఉంటుంది, నువ్వేంటి ఇంత చిన్న బావిలో ఉన్నావు అని సముద్రపు కప్ప చెప్పింది కదా. సో ఎందుకు అని చెప్పి అని అడుగుతున్నాడు. సో చూడండి, లివింగ్ ప్లేస్ ఈజ్ హెవెన్ టు ఎనీవన్. అంటే వాళ్ళు ఉండే స్థలమే వాళ్ళకి ఒక స్వర్గం లాంటిది. సో మీ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా కూడా మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల మధ్యలో మీరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారు. ఎవరో తెలియని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తిరిగిన దానికన్నా మీరు మీ పేరెంట్స్ మధ్యలో, చిన్న ఇంటిలో అయినా మీ పేరెంట్స్ మధ్యలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు కదనా. అదే చెప్తున్నాడు, ఎవరు స్థలము వాళ్ళకి ఒక స్వర్గం లాంటిది. ఏ సిటీ పీపుల్ కెనాట్ లివ్ ఇన్ విలేజెస్. అంటే ఆ సిటీ పీపుల్ బిజీగా కార్లలోను బండ్లలోను తిరిగి, ఆ బిజీ పీపుల్ పల్లెటూరులో ఉండలేరు. అదే పల్లెటూరులో ఈ ప్రశాంతమైన వాతావరణాల మధ్య, ఈ మొక్కల మధ్య నివసించే వాళ్ళు పట్టణాల్లో ఆ గజిబిజి గందరగోళాల మధ్య ఎవరు కూడా ఉండలేరు. కాబట్టి ఎవరు ఉండే ప్రదేశాలు వాళ్ళకి అనుకూలమైనవి, అంతే తప్ప ఒకరి ప్రదేశం ఒకరికి అనుకూలం కాదు అని చెప్పి మనము దీని ద్వారా నేర్చుకుంటున్నాం నాన్న. సో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిజన్ మేకింగ్. ప్రాబ్లం ఇచ్చాడనమాట, దానికి మీరు డెసిజన్ ఇవ్వాలి. ఆ ప్రాబ్లంకి మీరు ఒక సొల్యూషన్. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం రండి. యువర్ ఫ్రెండ్ టాక్స్ మోర్ అండ్ వర్క్ లెస్. అంటే ఏంటి, ఎక్కువ మాట్లాడతాడు కానీ చేసే పని తక్కువే ఉంటుంది. థింక్ దట్ ఈస్ నాట్ గుడ్. ఆలోచించండి, అది మంచిదేనా? యువర్ ఐడియా ఈస్ టాక్ లెస్ అండ్ వర్క్ మోర్. మీ యొక్క ఐడియా ఏంటి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. రైట్ 5 points టు చేంజ్ హిస్ యాటిట్యూడ్. చూడండి, ఏం రాయమన్నాడు, 5 points రాయమన్నాడు. దేనికి? మీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఎక్కువ మాటలు చెప్పేసి చేసే పని మాత్రము చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి అంటే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలి అని మీరు మీ ఫ్రెండ్ చేంజ్ చేయాలి. మీరు ఎలా చేంజ్ చేస్తారు అనేది ఒక 5 pointsలో రాయమన్నాను. నేను మీకు ఇక్కడ 3 points ఇవ్వటం జరిగింది. ఎందుకు అంటే విత్ లిటిల్ స్పేస్, తక్కువ స్పేస్ ఉండటం మూల. ఎందుకు అంటే నేను చాలా చిన్న లెటర్స్ రాశాను కాబట్టి నాకు సరిపోతుంది అన్న. చూడు, నాకు చిన్న లెటర్స్ రాస్తేనే నాకు 4th పాయింట్లోకి వచ్చేసింది. సో అలాగే మీరు కొంచెం ఎలాబరేట్గా రాసినప్పుడు స్పేషియస్ సరిపోదు అన్న ఆలోచనతోటి నేను 3 points ఇవ్వడం జరుగుతుంది. సో చూడన్నా, టాకింగ్ కిల్స్ అవర్ టైం. అంటే మనం మాట్లాడే కొద్దీ మన సమయాన్ని కిల్ చేసేస్తుంది. వేరేస్ వర్క్ ఇంక్రీజ్ అవర్ వర్త్. అంటే ఏంటన్నా, మనం చేసే పని మనకి ఒక జ్ఞానాన్ని అందిస్తుంది, కానీ మనం మాట్లాడే మాట మన సమయాన్ని వృధా చేస్తుంది. నెక్స్ట్, ఆల్ రెస్పెక్ట్ ద పర్సన్ హూ వర్క్స్ హార్డ్. అంటే ఏంటన్నా, అందరికీ కూడా మాటలు చెప్పే వాళ్ళకన్నా కష్టపడి పనిచేసే వాళ్ళకే ఎక్కువ విలువ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో లెస్ టాక్ ఇంక్రీజెస్ అవర్ ఎనర్జీ. మనం తక్కువ మాట్లాడితే మనకి ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. మోర్ వర్క్ డెవలప్స్ అవర్ కెరియర్.
మనం ఎక్కువ పని చేస్తే ఆ ఎక్కువ చేసే పని మనకి కెరియర్‌ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో, ఇలా ఈ 3 పాయింట్సు అదేవిధంగా లైఫ్ స్కిల్స్ కూడా మీరు నీట్‌గా మెటీరియల్‌లో ఫిల్ చేయండనా. అదేవిధంగా ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చదవనవసరం లేదు కానీ అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. రేపటి క్లాస్‌లో మనము థర్డ్ లెసన్‌ని స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా నాన్న? థాంక్ యూ.